ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దగాపడ్డ డిఎస్సి సోదరులకు సంఘీభావం తెలపడానికి రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏంటంటే విద్య, ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ బాగుండాలనే ఉద్దేశంతో మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మంచి మంచి స్కూల్స్ని, మంచిగా బోధించే ఉపాధ్యాయుల్ని తయారు చేశారు ఆ రోజు. తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేశారు, ప్రైవేట్ పరం చేసి. ఈరోజు 16,000 మంది మెగా డిఎస్సి అని చెప్పుకొని ఒక దగా డిఎస్సి పేరుతో పోస్టులు అమ్ముకొని వాళ్ళకు కావాల్సిన వాళ్లకు ఉద్యోగాల కోసం ప్రత్యేకమైన జీవోలు సృష్టించుకొని స్పోర్ట్స్ కోటాలో పేకాటను పెట్టిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. దేశంలో ఎక్కడా కూడా ఇది జరగల, ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అంటే ప్రశ్నించేవాడు లేడనే. ఎప్పుడైతే మా నాయకుడు ప్రశ్నించాడో అప్పుడు ఆ జీవోలను రద్దు చేయడం జరిగింది. తెలియగలవాడు ఒక టీచర్ అవుతే 10 మందికి తన జ్ఞానాన్ని బోధించి 10 మంది విద్యార్థులను మంచిగా తయారు చేస్తాడు. కానీ ఈ ప్రభుత్వంలో ఒక వెధవలను, సుంఠలను తయారు చేస్తామన్నారు టీచర్లుగా. ఇంకా ఎడ్యుకేషన్ ఏ విధంగా, మంచి ఎడ్యుకేషన్ ఏ విధంగా వస్తుంది? నాయకులు గమనించాలి. ప్రపంచ దేశాలలో అత్యధికంగా ఉన్న యువశక్తి ఈ దేశంలో ఉంది. ఆ యువశక్తే ప్రధాన వనరు. ఆ ప్రధాన వనరును దెబ్బతీయడానికి నిన్నగాక మొన్న నీట్ జరిపిన ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో నీట్లో ఎంతోమంది, మీరందరూ చూసే ఉంటారు, ఎంతోమందికి అన్యాయం జరిగింది. పేపర్ లీక్ అయ్యి కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు ముందుకొచ్చి ఉద్యమించి మినిస్టర్ రాజీనామా చేసేంత వరకు కూడా వదలలేదు. దాని పర్యవసానం ఏంటంటే నిన్నగాక మొన్న జరిగిన బై ఎలక్షన్స్లో బీజేపీ ప్రాంతాలలో, బీజేపీ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఓడిపోయింది. కారణం యువతతో పెట్టుకున్నవాడు ఎవడు కూడా, చరిత్ర తిరగరాస్తే యువతతో పెట్టుకున్న ఎవడు కూడా మళ్ళీ రాజ్యాధికారం దక్కలేదు. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో మీరు యువతతో పెట్టుకున్నారు. మీ అసమర్థ పరిపాలనతో యువతకు అన్యాయం చేసినారు. మీరు ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి, సిబిఐ ఎంక్వైరీ కంటే ముందు లోకేష్ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి ఇది మోసపోయిన డిఎస్సి బాధితులకు న్యాయం జరగాలి. వాళ్ళకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మా పార్టీ తరఫున మేము అండగా ఉన్నాం. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళ కోసం మేము ఎన్ని ఉద్యమాలైనా చేస్తాం. యువతకు ఖచ్చితంగా మేము ప్రాధాన్యం ఇస్తాం. మా గవర్నమెంట్ ఖచ్చితంగా 29లో వస్తుంది. ఈ నష్టపోయిన డిఎస్సి బాధితులకు న్యాయం చేస్తామని మీ పత్రికా ముఖంగా నేను విన్నవిస్తున్నాను. జై జగన్, జై అవినాష్ రెడ్డి.